ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, మనుష్యుడా, యెహోవా నీకు మేలైనది ఏమిటో తెలియజేసెను. న్యాయమును చేయుట, కరుణను ప్రేమించుట, వినయముగా నీ దేవునితో నడుచుటయే ఆయన కోరుచున్నది అని మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలో మనకు స్పష్టంగా చూపిస్తుంది. దేవుడు పెద్ద పెద్ద ఆచారాలు కాదు, మన హృదయ స్థితిని చూస్తాడు. మొదటగా న్యాయం చేయుట అంటే సరైన దాన్ని నిలబెట్టుట. 2 కరుణను ప్రేమించుట అంటే ఇతరుల పట్ల దయ చూపుట. 3 వినయముగా నడుచుట అంటే దేవునితో తక్కువ మనసుతో జీవించుట. ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటంటే, దేవునికి నచ్చే జీవితం సాదాసీదా కానీ పవిత్రమైనది. చిన్న సందేశం: న్యాయం, కరుణ, వినయం ఇవే దేవునికి ఇష్టమైన జీవితం. చిన్న ప్రార్థన: ప్రియమైన పరలోక తండ్రి, న్యాయంగా జీవించుటకు, కరుణతో ఉండుటకు, వినయముగా మీతో నడుచుటకు నాకు సహాయం చేయము. నా జీవితం మీకు ఇష్టమైనదిగా మారినట్లు నన్ను మార్చము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.